రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రిపీట్. సిరిసిల్లాలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, పద్మశాలి సంఘం నాయకులు ఇద్దరు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే నేరుగా ముఖ్యమంత్రితో కూర్చుని సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ కూడా ఎల్లాడి దేవరాజు గారికి, అలాగే పూస వినయ్ గారికి మరియు మన సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మన గౌరవ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి నేను కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే మన ఒక సరిహద్దు గత ప్రభుత్వం ప్రతి ఒక్క చేనేత వస్త్ర వ్యాపార సంఘం సెక్రటరీ అయినటువంటి గౌరవ రాజు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కూడా కూర్చుని కూర్చోబెట్టడం మా మీటింగ్ వరకు కూర్చోబెడతాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అవకాశం రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మేము అనేక సమస్యలు మహేంద్ర పాల్గొన్నాం, నా పద్నాలుగు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. ఈ సంవత్సరంతో పాటు చైర్మన్ కూడా కూర్చోబెట్టి మీ ద్వారా సిరిసిల్ల పాలక అధ్యక్షుడు హోదాలో మీ సమస్యలు వినిపించేటువంటి అవకాశాన్ని